రాయిని దేవుణ్ణి చేసి పూజిస్తాడు, కానీ మనిషి అన్న వాడికి విలువ లేదు. రూపాయి కూడబెడితే ఎన్ని రోజులకి 2 లక్షల రూపాయలు కూడబెడతావు? ముందు ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఎవరైనా నీకు టీ తాగిస్తేనే వాడి అవసరం తీరేంత వరకు పని చేయించుకుంటాడు. నీకు పూట భోజనం పెడితేనే బానిసలా చూస్తాడు. అన్నా, ఈ విషయం అందరూ తెలుసు అన్నా. నువ్వు అడ్వైజులు ఇవ్వడం కాదు కానీ దీనికి సొల్యూషన్ నీకైనా తెలుసా? అసలు వీడు చెప్పేది కరెక్టే. ఈమె జీవితం బాగుండాలంటే 2 లక్షలు అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయడం అంత సింపుల్ అంటావా? వీడు నాకు చెప్పేంత తోడైపోయాడు. మాకేం అర్థం కావట్లేదు. సినిమా హీరోలాగా డైలాగ్ చెప్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒరే బాబు, మీ అక్క రత్నం గారి కంపెనీలో పనిచేస్తుంది కదా, వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారా మళ్ళీ? నాకెందుకో 2 లక్షల రూపాయలు అరేంజ్ అవుతాయని, నాకు అసలు పెళ్లి జరుగుతుందని నమ్మకమే లేదు. ప్రయత్నించకుండానే ఓటమి ఒప్పుకునేవాడిని సమాజం పిరికివాడంటుందమ్మా. నమస్తే బాబు, వాళ్ళ అక్క మానసకు పెళ్లి కుదిరింది. మీరు 2 లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి వేలకిస్తాం. ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా? ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. చెప్పులను బయటే ఉంచాలి, అర్థమైందనుకుంటా. మానస, నువ్వు ఒక్కదానివి లోపలికి రా. వెళ్ళమ్మా. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ చూసుండవు కదమ్మా, మొదటిసారి వచ్చావు కదా. అమ్మా, నీకు డబ్బులు అవసరమై ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా, ఎందుకు ఇంతమందిని తెచ్చావు? నేను ఇవ్వనంటానా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నా కంపెనీలో పనిచేసే అమ్మాయి పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంక నేను వెళ్తాను సార్, రేపు ఆఫీస్లో కలుస్తాను. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా, కళ్యాణం అనే పేరు ఎత్తగానే అమ్మాయిలు ఎంత సిగ్గుపడిపోతుంటారో, బుగ్గలు ఎరిపెక్కుతాయి. నీకు తెలుసా, నా భార్య ఇంట్లో లేదు, తనుంటే ఇంత డబ్బు ఇవ్వనిచ్చేది కాదు. సరే వెళ్ళమ్మా. వెళ్తాను సార్. సార్, ఈ డబ్బుల్ని రాత్రి పగలు కష్టపడి సంవత్సరంలోగా కట్టేస్తాను సార్. 1 సంవత్సరం ఎందుకమ్మా కష్టపడతాం? నువ్వు అనుకుంటే ఒకే రాత్రిలో తీర్చొచ్చు. ఏమన్నానని అంత ఫీల్ అవుతుంది? నైట్ డ్యూటీ కదా చేయమంది, అక్క ఎందుకంత కోపడుతుంది? అదే కదా బాబు, మీ అక్కని వాడు నైట్ డ్యూటీకి రమ్మని పిలిచాడు. నైట్ డ్యూటీ చేయొచ్చు కదా. ఒరేయ్, ఆకారం పెరిగింది గాని బుర్ర మాత్రం పెరగలేదు. నాకు అదే డౌట్. అదే కంపెనీలో చాలా మంది డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తారు కదా, డబ్బులు కావాలంటే నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి కదా. ఒరేయ్, మీ అక్కకు పెళ్లి జరుగుతుంది, నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో. పో ఇంటికెళ్ళు. ఎలాగా? దొంగతనం చేసి. సరదాగా అన్నా, నేను ఏర్పాటు చేస్తా, నువ్వు ఇంటికెళ్ళు పో. రాముడు మాట హనుమంతుడు ఎలాగైతే వింటాడో నువ్వు కూడా ఈయన మాట విను, అప్పుడే జీవితంలో పైకొస్తావు. వినురా, నువ్వు పోరా. వెళ్ళురా.